హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రథమ్స్ నెక్సస్. తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటుంది మనం ఏ టాపిక్ పైన మాట్లాడబోతున్నామని. ద డైలీ డోస్ ఆఫ్ సలార్. ఇది మన తెలుగు యువతకి బాగా తెలిసిన ఫ్రేజ్. అంటే డైలీ ఖచ్చితంగా ఒక్కసారన్నా సలార్ డోస్ పడాలన్నమాట. సలార్ సీనో, సలార్ మీమో, సలార్ పాటో ఏదో ఒకటి పడాలన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా డైట్లో ఖచ్చితంగా సలార్ ఉండాలన్నమాట. అంతలా ఎక్కిన సినిమా సలార్. నాకు ప్రభాస్ చేసిన అన్ని ఫిలిమ్స్లో సలార్ పార్ట్ 1 ఈజ్ మై ఫేవరెట్ ఫిలిం. బాహుబలి ఇనీషియలీ చాలాసార్లు చూశాను, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. కానీ సలార్ ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. ఇన్ఫ్యాక్ట్ చూసిన ప్రతిసారి ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ స్లోగా చిన్నదేవా చిన్నవర్ధన్ నుంచి స్టార్ట్ చేస్తా. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా కోల్ మైన్ ఫైట్ దగ్గరికి వెళ్తుంది. అది నా ఫేవరెట్ సీను. ఆ ఫైట్ తర్వాత మెల్లిమెల్లిగా సినిమా ఇంటర్వెల్ దాకా వస్తుంది. ఇంటర్వెల్ సీన్ మస్ట్ వాచ్. సలార్ దేవరత రైసర్ సీన్ మస్ట్ వాచ్. అక్కడ ఆపేద్దాం అనుకుంటా, కానీ నాకు ఎందుకో మళ్ళీ ప్రభాస్ కాన్సర్ ఎంటర్ అయ్యే సీన్ చూడబోద్దు అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్తా, మళ్ళీ అక్కడ ఆపేద్దాం అనుకుంటా, కానీ అక్కడ నుంచి మళ్ళీ కాటేరమ్మ కొడుకు సీన్ చూడబోద్దు అవుతుంది. అది కూడా చూసేస్తా. ఇంకా క్లైమాక్స్ ఒకటి మిగిలింది కదా అని చెప్పి క్లైమాక్స్ కూడా కవర్ చేస్తా. నాకు అంత ఇష్టం సలార్ అంటే ఒక సినిమా 1000 crores కలెక్ట్ చేయొచ్చు, 2000 crores కలెక్ట్ చేయొచ్చు, 1500 crores కలెక్ట్ చేయొచ్చు, కానీ ఇట్లా మాత్రం ఏ సినిమాకి జరగలేదు. సలార్ కంటే రిపీట్ వాల్యూ ఉన్న సినిమా మాత్రం ఏది లేదు. సలార్ సాంగ్స్ కానీ, సలార్ బీజియం కానీ మొత్తం హైప్ ఎక్కిచ్చేస్తాయి. సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంది ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మొత్తం పార్ట్ 2లోనే చూపిస్తే మరి పార్ట్ 1 తీయడం ఎందుకు అని నాకు అనిపించింది ఇనీషియలీ. కానీ మెల్లిమెల్లిగా మళ్ళీ సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది సినిమా హ్యాస్ సంథింగ్. సలార్ బీజియం విన్నప్పుడు కూడా రవి బస్రూర్ ఏంట్రా ఇలా చేశాడు, కేజీఎఫ్కి అంత మంచి మ్యూజిక్ ఇచ్చి మనకేంట్రా ఇలా చేశాడు అనుకున్నాను. కానీ చెప్తున్నాను కదా, సలార్ బీజియంలో కేజీఎఫ్ బీజియం 50%. సలార్ బీజియం అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కేజీఎఫ్ బీజియం కన్నా సలార్ బీజియంలో డ్రామా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సినిమా రిలీజ్ కాకముందు ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ గారిది, రాజమౌళి గారిది, ప్రభాస్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఉంటారు ఇంటర్వ్యూలో. అందులో ప్రశాంత్ నీల్ డ్రామా అంటుంటే నాకు సినిమా చూసినాక నాకు అంత డ్రామా అసలు కనిపించలేదు. ఏంట్రా డ్రామా అన్నాడు, అసలు డ్రామానే లేదు అనుకున్నాను. కానీ స్లోగా నాకు సినిమా మళ్ళీ చూస్తున్నప్పుడు నాకు విపరీతమైన ఎక్కేసిన సినిమా సలార్. నాకు టాలీవుడ్లో ఏ సినిమా ఇంత ఎక్కలేదు. ఎస్పెషల్లీ మాస్ సినిమాలలో దిస్ ఈస్ ద బెస్ట్ ఫిలిం. జిమ్లో యూజువల్లీ అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ వింటాము, మోటివేషనల్ సాంగ్స్ వింటాం, కానీ ఓఎస్టీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. అంత మోటివేటింగ్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అయితే. మొత్తం అంతా బాగానే ఉంది, కానీ ఒక్క విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను సలార్ 1 గురించి. అది నేను వీడియో ఎండ్లో చెప్తాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. దాని గురించి నేను వీడియో ఎండ్లో చెప్తాను. కానీ సలార్ 2కి మాత్రం క్రేజ్ మామూలుగా లేదు. కల్కి 2కి కూడా అంత క్రేజ్ ఉందో లేదో తెలియదు, కానీ సలార్ 2కి మాత్రం సీట్లు చినిగిపోతాయి, థియేటర్లో తగలబడతాయి. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మాత్రం డైలీ డోస్ ఆఫ్ సలార్ వినని వాళ్ళు, చూడని వాళ్ళు ఎవరు లేరు. సో ఈరోజు మనం కొన్ని రీల్స్, మీమ్స్ పైన రియాక్ట్ అవుదాం. డైలీ డోస్ ఆఫ్ సలార్కి సంబంధించిన రీల్స్ ఇవి నాకు మా ఫ్రెండ్స్ పంపారు. నాకంటే వీరాభిమానులు నా ఫ్రెండ్స్లో సలార్కి చాలామందే ఉన్నారు. సో వాళ్ళందరూ పెట్టిన రీల్స్ ఇవి. ఒక్కొక్కటి చూద్దాం. నాకు డైలీ పంపుతూనే ఉంటారు. సో అందులో నుంచి నేను కొన్ని పిక్ చేశాను, అవి మనం ఇప్పుడు చూద్దాం. ఏమి జ్ఞానం ఉందో, ఏమి గుర్తుందో, ఏమి బుర్ర పనిచేస్తా ఉందా, మాది కూడా, మా ఇంట్లో కూడా సేమ్. చాలా బాగా కప్పాల్సిందో పోయి, సన్మానమో గిన్మానమో చేయాల్సింది పోయి, ఏంది మాటలు అనే ఫీలింగే. చెప్తున్నాను కదా, ఇప్పుడు అంటే కొంచెం ఫీవర్ తగ్గిందేమో, కానీ రోజు సలార్ చూసేవాళ్ళు కూడా నాకు తెలుసు. ఇప్పుడంటే కొంచెం ఫీవర్ తగ్గింది, కానీ సలార్ది నాకు రోజు చూసేవాళ్ళు కూడా నాకు తెలుసు. పర్సనలీ నాకు వాళ్ళు తెలుసు. సో అది ఈ రీలు సింగిలా బాబు ఇన్స్టాగ్రామ్ పేజ్ది. క్రెడిట్ వాళ్ళకే. ఇదే లాస్ట్ ఇంకా క్యాప్షన్. నేను కూడా ఇదే లాస్ట్ ఇంకా. ఆడు స్పీకర్ కూడా పెట్టుకున్నాడు. హోమ్ థియేటర్ కంఫర్టబుల్గా అసలు మొత్తం హోమ్ థియేటర్ లెక్క సెటప్ చేసుకొని చూస్తున్నాడు. ఇదే ఆల్మోస్ట్ ఇంతే, సేమ్ మీటర్లోనే ఉన్నారు అందరూ. హీ బీ లైక్ క్లాసుకు పోదాం పారా అంటే కాటేరమ్మ సీన్ తర్వాత వస్తారా అన్నట్టుంది. ఈ రీల్ పోస్ట్ చేసింది కృష్ణ97. క్రెడిట్ కృష్ణ97దే. మీ ఆఫ్టర్ ఇంక్లూడింగ్ హాబీ ఇన్ మై రెజ్యూమ్ అంతే. ప్లేయింగ్ క్రికెట్, వాలీబాల్, వాచింగ్ సలార్, బింజ్ వాచింగ్ సలార్ అంతే. మన వాళ్ళు సలార్ చూసి ఫిలిం మేకింగ్ కూడా నేర్చుకుంటారేమో. స్కిల్స్లో ఫిలిం మేకింగ్ అని రాసేస్తారు. క్రేజీ.
కామిక్ క్రియేటర్ మీమ్ పేజ్ దీని క్రెడిట్స్. క్యాప్షన్లో అదొక వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కల్చర్, సాంప్రదాయాలు, కల్చర్. సలార్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికి వస్తే రే ఏంద్రా ఓకే సలార్ చూస్తావు ఆపే 2 టైం చూసాడు ఎక్కువ. ఇట్లా కూడా ఉన్నారండి వీళ్ళు, ఇట్లా కూడా ఉన్నారు. సినిమా అంటే చాలా తక్కువ, సినిమా నచ్చిన వాళ్ళు చాలా తక్కువ నన్ను అడిగితే. సో ఇట్లా కూడా ఉన్నారు. అంతే, ఫ్రెండ్షిప్ కట్. తిరిగి మీ శవాలు కూడా థియేటర్ దాటో. ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్. అది దీని క్రెడిట్స్ మావా ఎంతైనా మీమ్ పేజ్, ఇన్స్టాగ్రామే. అంటే వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ లాగా ఏం లేరండి. బాబు ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇట్లేం లేదు. సలార్కి సపరేట్ ఫ్యాన్ బేస్, అదొక సపరేట్, అది ప్రభాస్ ఫ్యాన్స్ అని కాదు, అదొక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సలార్కి బయట. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఈ పర్టికులర్ మీమ్స్, ఈ రీల్స్ మీమ్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి పర్సనలీ బయాస్ ఉంది ఒక పర్టికులర్ హీరో పైన. అయినా వాళ్ళు దాటుకొని ప్రభాస్ ఫిలింకి పెడుతున్నారంటే సలార్ సినిమా హెస్ క్రాస్డ్ ఆల్ బౌండరీస్ అనమాట. అదే అర్థమవుతుంది నాకైతే. What do you mean I won't be like my father? My father is the best father in the world. Please don't say that. అంతే, బెస్ట్ సినిమా ఇన్ టాలీవుడ్. గీతాంజలి, నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు. ఎనీథింగ్ డండి. పాన్ చూస్తానా, అమ్మాయిలు ఉంటే చెక్అవుట్ చేస్తానా, and I'll always give you an honest answer. But not this. పైరసీ చూస్తావా, మూవీ రూల్ చూస్తావా, ఐబొమ్మ చూస్తావా, ఇట్లాంటి ఏ క్వశ్చన్లైనా అడగచ్చు కానీ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ సలార్. ఈగో హర్ట్ అయిపోతుంది అనమాట. అది ఇదొక్కటి సలార్ దేవరత పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది సలార్ దేవరత. సో స్పెసిఫిక్గా సలార్ మీమ్సే చేస్తారనమాట. అట్లా కూడా చాలా పేజీలు దొరికినాయి నాకు ఇన్స్టాగ్రామ్లో. సలార్కి డెడికేటెడ్గానే చాలా పేజీలు ఉన్నాయి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో. అబ్బో బోల్డ్. సో అది వెయిట్ ఫర్ అండ్ ట్యాగ్ యువర్ ఫ్రెండ్ అంట. కమెంట్ బాక్స్లో మీరు మీ సలార్ వీరాభిమాని ఫ్రెండ్ని మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ టైంకి నచ్చిందా, సెకండ్ టైంకి నచ్చిందా, థర్డ్ టైంకి నచ్చిందా కింద కమెంట్ బాక్స్లో రాయండి. ఇదైతే క్రేజీ రీల్ ఇది. ఫస్ట్ టైం నాకు కొంచెం ఇంత కాదు, మరీ ఇంత కాదు, కొంచెం ఎగ్జాజరేటెడ్ ఉంది ఇది. 69th టైం ఎంత టైం అయితే ఇదే సేమ్ ఫీలింగ్. బాడీ మొత్తం షివర్ అయింది, మొత్తం సేమ్ పర్ఫెక్ట్ సింక్ రీల్ ఇది. సలార్ అనగానే నాకు ఇప్పుడు ఇదే టెంప్లెట్ గుర్తొస్తుంది. ఇది బెస్ట్ రీల్, చూసిన వాటిలలో ఇది బెస్ట్ రీల్. ఓన్లీ సలార్ కెన్ సేవ్ మీ ఫ్రమ్ మై డిప్రెషన్. అంతే. ఓఎస్టీ చెప్పాను కదా, బీజిఎం అంటే పగిలిపోవాల్సిందే. అది అంతే. డిప్రెషన్ ఉన్నా ఏమన్నా జై సలార్. ఏం బాబు బాగున్నారా ఇన్స్టాగ్రామ్ పేజ్కి క్రెడిట్. సలార్ చూసే మీకు అంత ఓపిక లేకపోయినా ఒక్కసారి ఓఎస్టీ, ఒక్కసారి బీజిఎం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఓఎస్టీ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్తో ఒక్కసారి వినండి, మొత్తం అన్నీ సెట్ అవుతాయి. మామూలుగా ఎక్కదు ఓఎస్టీ మాత్రం. ఇంకా చాలా ఉన్నాయి రీల్స్, మీమ్స్ కుప్పలుగా దాచాం. సో వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పార్ట్ 2 చేద్దాం మనం ఖచ్చితంగా. మనం సలార్ గురించి ఈ ఛానల్లో చాలా మాట్లాడాలి. బట్ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. మీ ఒపీనియను, మీ ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ అట్లాంటిది ఏదన్నా మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి. ఏదో రకంగా వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రభాస్ ఫ్యాన్స్కి వీడియో షేర్ చేయండి. ఎవరన్నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి చాలా వీడియోస్ మనం ముందు ప్లాన్ చేద్దాం. ఇది ఒక్కటి చూసినప్పుడు అయితే నాకు చాలా పించ్ అయితే ఉంటుంది, మొత్తం బాధ అవుతుంది. మేబీ డంకీ వాళ్ళు ఎట్లా అయిందో ఎందుకైందో తెలీదు. మినిమం 1000 crores ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే సలార్ 1కి. బట్ పర్లేదు, ఆ 300 crores కూడా పార్ట్ 2 కలెక్షన్స్లో కలిపి కొట్టేద్దాం. వీడియో అయిపోయే ముందు వెయిట్. ఈ వీడియో నేను లాస్ట్ సండే రికార్డ్ చేశాను. మనం యూత్ ఏమో కదా, కొంచెం సలార్ మనకి హై ఇస్తుందేమో, ఓన్లీ మన సెట్ ఆఫ్ ఆడియన్స్కే ఇది నచ్చుతుందేమో అనుకునే ఒక రాంగ్ థింకింగ్లో ఉంటుండే. ఇది చూశాక నా థింకింగ్ మొత్తం సెట్ అయిపోయింది. మీరు కూడా వీడియో చూడండి, వేస్తాను.